Welcome to Pinnacle Tuitions. My name is Dr. Venkatramna. ఈరోజు January 28th Shift 1 పేపర్ JEE Mains 2026కి 9 AM నుంచి 12 PM 3 hours డ్యూరేషన్లో ఎగ్జామ్ అనేటువంటిది కంప్లీట్ అయి ఉంది. ఈ Shift 1 పేపర్ యొక్క ఇన్ డీటెయిల్డ్ అనాలిసిస్ అండ్ ఓవర్వ్యూ అనేటువంటిది చెక్ చేస్తే సబ్జెక్ట్ వైజ్ అండ్ అదర్ షిఫ్ట్స్తో కంపారిజన్ చేసినప్పుడు ఈ 28th Shift 1 పేపర్ డిఫికల్టీగా ఉందా, మోడరేట్గా ఉందా అనేటువంటిది కంపారిజన్, అలాగే ఎన్ని గుడ్ అటెంప్ట్ చేస్తే 99% అండ్ ప్లస్ పర్సెంటైల్కి రీచ్ అవ్వవచ్చు ఎక్స్పెక్టేషన్ అనేటువంటిది ఇన్ డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దాము. ఎగ్జామ్ హాల్లో నుంచి బయటికి వచ్చిన ప్రతి ఒక్కరి స్టూడెంట్స్కి జనరల్గా మైండ్లో కలిగేటువంటి క్వశ్చన్ ఏంటి అంటే, ఈరోజు ఇచ్చినటువంటి మార్నింగ్ షిఫ్ట్ పేపర్ మీకు ఎలా అనిపించింది అని ఫ్రెండ్స్ సర్కిల్లో సర్క్యులేట్ అవుతూ ఉంటుంది. ఈ క్వశ్చన్ అనేటువంటిది ఈజీగా ఫీల్ అయ్యారా, డిఫికల్టీగా ఫీల్ అయ్యారా, మోడరేట్గా ఫీల్ అయ్యారా అనేటువంటి క్వశ్చన్ జనరల్గా ఉంటుంది. వీటన్నిటినీ మినిమైజ్ చేస్తూ ఈ వీడియోలో ఇన్ డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చివరి వరకు వీడియో చూసి నాలెడ్జ్ని గ్యాదర్ చేసుకోండి. January 21st నుంచి ఇప్పటి వరకు 28th Shift 1 వరకు చెక్ చేసుకుంటే Shift 1 పేపర్ అనేటువంటిది ఇప్పటి వరకు చెక్ చేసుకుంటే January 24th ఇచ్చినటువంటి Shift 1 పేపర్ డిఫికల్టీగా ట్రీట్ చేయవచ్చు Shift 1 కేటగిరీలో. అదే Shift 2లో చూసుకుంటే January 23rd ఇచ్చినటువంటి క్వశ్చన్ పేపర్ అనేటువంటిది డిఫికల్టీగా కన్సిడర్ చేయవచ్చు. ఈ Shift 1, Shift 2లో ఈ పేపర్స్ మాత్రమే ఇంతవరకు డిఫికల్టీగా ఉన్నాయి. ఈరోజు ఇచ్చినటువంటి మార్నింగ్ షిఫ్ట్ పేపర్ మోడరేట్ టు టఫ్ స్టాండర్డ్లో క్వశ్చన్ పేపర్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. ఈ Shift 1లో Shift 2లో 23ని ఓవర్కమ్ చేస్తూ ఈరోజు ఇచ్చినటువంటి January 28th Shift 1 పేపర్ అనేటువంటిది వెరీ డిఫికల్ట్ పేపర్గా కన్సిడర్ చేయవచ్చు కంపేర్ టు January 24th అండ్ January 23rd. వీటి గురించి సబ్జెక్ట్ వైజ్ అనాలిసిస్ చేస్తూ డిస్కస్ చేద్దాము. జనరల్గా మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ దగ్గరకు వచ్చినప్పుడు స్టాండర్డ్ అనేటువంటిది డిఫికల్టీలో ఇవ్వడం జరిగింది. ఈ మ్యాథమెటిక్స్ అనేటువంటిది మోస్ట్ ఛాలెంజింగ్ సెక్షన్గా కన్సిడర్ చేయవచ్చు. ఎందుకు అనంటే లెంతీ ప్రాబ్లమ్స్ అనేటువంటివి ఇచ్చారు, మల్టీ స్టెప్ క్యాలిక్యులేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. దీనివలన టైం అనేటువంటిది, ప్రెషర్ అనేటువంటిది ఇంక్రీజ్ అవుతుంది. జనరల్గా హై కాన్సెప్టువల్ లోడ్లో డీప్ అండర్స్టాండింగ్లో ప్రాబ్లమ్స్ అనేటువంటిది ఫార్ములా మెమరైజ్ చేసుకుంటూ చేయవలసినటువంటి ప్రాబ్లమ్స్ మేజర్గా ఇవ్వడం జరిగింది. కాన్సెప్ట్లు అనేటువంటివి వెక్టార్స్, జామెట్రీ, కోఆర్డినేషన్ జామెట్రీ, ఇంటిగ్రల్ క్యాలిక్యులస్, డిఫరెన్షియల్ ఈక్వేషన్స్, మ్యాట్రిసెస్ అండ్ డిటర్మినెంట్స్, ప్రాబబిలిటీ అనే టాపిక్స్ మీద హై ఈల్డ్లో క్వశ్చన్స్ అనేటువంటివి ఈ మార్నింగ్ షిఫ్ట్కి అడగడం జరిగింది. మీరు స్ట్రాటజిక్గా ఈ మ్యాథమెటిక్స్ నుంచి వెక్టర్ ఆల్జీబ్రా, కోఆర్డినేషన్ జామెట్రీ, ప్రాబబిలిటీ వంటి టాపిక్స్ని ఫస్ట్ మీరు అటెంప్ట్ చేసుకుంటూ క్యాలిక్యులస్ మీద లాంగ్ అండ్ ట్రికీ టైం స్పెండ్ చేసుకొని స్ట్రాటజీగా అప్లై చేసి ఉంటే గుడ్ అటెంప్ట్స్ అనేటువంటివి చేసి ఉండవచ్చు. ఫిజిక్స్ సబ్జెక్ట్ దగ్గర చూసుకున్నప్పుడు కాన్సెప్టువల్ డిమాండింగ్తో ఫిజిక్స్ క్వశ్చన్ పేపర్ అనేటువంటిది డిజైన్ చేయబడి ఉంది. దీనిని మోడరేట్ డిఫికల్టీగా కన్సిడర్ చేయవచ్చు. ఈ ఫిజిక్స్ అనేటువంటిది ప్రీవియస్ డేట్స్లో ఇచ్చినటువంటి షిఫ్ట్స్తో కంపారిజన్ చేసుకుంటే డైరెక్ట్ ఫార్ములాస్తో ప్రాబ్లం చేసే విధంగా కాన్సెప్టువలైజ్గా
ప్రీవియస్ షిఫ్ట్స్ అనేటువంటివి ఉన్నాయి. ఈ షిఫ్ట్ దగ్గరికి వచ్చేటప్పటికి డైరెక్ట్ ఫార్ములా వేసుకొని చేసే విధంగా ప్రాబ్లమ్స్ అనేటువంటివి లేవు. మెమరీ బేస్డ్లో ఇన్డెప్త్ కాన్సెప్టువల్గా ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ అనేటువంటివి డిజైన్ చేయబడి ఇచ్చారు. సో కాబట్టి మోడరేట్ డిఫికల్టీగా ఈ మార్నింగ్ షిఫ్ట్ ఫిజిక్స్ పేపర్ని కన్సిడర్ చేయవచ్చు. హై ఈల్డ్లో మెకానిక్స్, ఎలక్ట్రోడైనమిక్స్, మోడర్న్ ఫిజిక్స్, వేవ్స్ అండ్ ఆప్టిక్స్లో క్వశ్చన్స్ అనేటువంటివి అడగడం జరిగింది. మెకానిక్స్కి వచ్చినప్పుడు న్యూటన్స్ లా, రొటేషనల్ మోషన్, సిగ్నిఫికెంట్ వెయిట్ హిస్టారికల్ మీద క్వశ్చన్స్ అనేటువంటివి అడిగారు. ఎలక్ట్రోడైనమిక్స్లోకి వచ్చినప్పుడు ఎలక్ట్రోస్టాటిక్స్, కరెంట్ ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ టాపిక్స్ మీద క్వశ్చన్స్ అడిగారు. మోడర్న్ ఫిజిక్స్లో ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్, అటామిక్ మోడల్స్, కాన్సెప్టువల్ క్వశ్చన్స్ అనేటువంటివి ఈ టాపిక్స్ మీద అడిగారు. వేవ్స్ అండ్ ఆప్టిక్స్లో బ్యాలెన్స్డ్ బిట్వీన్ థియరీ అండ్ న్యూమెరికల్ అప్లికేషన్స్ మీద ఈ టాపిక్స్ మీద క్వశ్చన్స్ అనేటువంటివి అడిగారు. సో ఫైనల్గా ఈ ఫిజిక్స్ అనేటువంటిది మోడరేట్ డిఫికల్టీగా డిజైన్ చేయబడి ఉంది. కెమిస్ట్రీ సబ్జెక్ట్ దగ్గరకు వస్తే మోస్ట్ స్కోరింగ్ సెక్షన్గా ఈ సబ్జెక్ట్ని ట్రీట్ చేయవచ్చు. ఎందుకు అనంటే మ్యాక్సిమం ప్రాబ్లమ్స్ అనేటువంటివి ఎన్సీఆర్టీ బేస్డ్లోనే బ్యాలెన్స్డ్గా ఫిజికల్, ఆర్గానిక్, ఇనార్గానిక్ కెమిస్ట్రీ కాన్సెప్ట్ల మీద ఇవ్వడం జరిగింది. హై ఈల్డ్లో కోఆర్డినేషన్ కాంపౌండ్, ఎలక్ట్రోకెమిస్ట్రీ, సాల్ట్ అనాలిసిస్, జీఓసి, కెమికల్ బాండింగ్, అమైన్స్, కెమికల్ కైనెటిక్స్, సొల్యూషన్స్ అనే టాపిక్స్ మీద కవర్ చేయడం జరిగింది. సో ఫైనలీ కెమిస్ట్రీ అనేటువంటిది ఈజీ టు మోడరేట్ స్టాండర్డ్లో క్వశ్చన్ పేపర్ అనేటువంటిది డిజైన్ చేయబడి ఉంది. హై స్కోరింగ్ సెక్షన్గా కెమిస్ట్రీని కన్సిడర్ చేయవచ్చు. ఓవరాల్గా సబ్జెక్ట్ వైజ్ డిఫికల్టీ కంపారిజన్ చేస్తే మ్యాథమెటిక్స్ అనేటువంటిది డిఫికల్టీ సబ్జెక్టుగా చెప్పవచ్చు. ఇక్కడ మీకు టైం అనేటువంటిది కన్జ్యూమ్ అయిపోతుంది. మల్టీ టాపిక్స్లో ప్రాబ్లమ్స్ అనేటువంటివి చేయవలసి ఉంది. ఫిజిక్స్ అనేటువంటిది మోడరేట్ స్టాండర్డ్లో అంటే మోడరేట్ డిఫికల్టీగా ఇచ్చారు. ఇక్కడ కాన్సెప్టువల్ని బేస్ చేసుకొని న్యూమరికల్ ప్రాబ్లమ్స్ అనేటువంటివి టచ్ చేయడం జరిగింది. సో మీకు కాన్సెప్టువల్ ప్లస్ ఫార్ములా క్లారిటీ ఉంటేనే ఈ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయగలరు. కెమిస్ట్రీ దగ్గరికి వస్తే ఈజీ టు మోడరేట్ స్టాండర్డ్లో క్వశ్చన్ పేపర్ అనేటువంటిది డిజైన్ చేశారు. ఎన్సీఆర్టీ బేస్డ్ డైరెక్ట్ క్వశ్చన్స్ అనేటువంటివి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మీరు మ్యాథ్స్లో టైం అనేటువంటిది కన్జ్యూమ్ అవుతుంది కాబట్టి కెమిస్ట్రీలో టైంని మీరు సేవ్ చేసుకొని, ఫిజిక్స్లో సమ్ టైంని సేవ్ చేసుకొని ఈ 2 టైమ్స్ని మీరు మ్యాథమెటిక్స్ మీద ఫోకస్ చేస్తే స్ట్రాటజీగా ప్రాబ్లమ్స్ అనేటువంటివి ఈ మార్నింగ్ షిఫ్ట్ పేపర్ని గుడ్ అటెంప్ట్స్లో మీరు ట్యాకిల్ చేయగలరు. సబ్జెక్ట్ వైజు ఎన్ని గుడ్ అటెంప్ట్స్ అనేటువంటివి పాజిబిలిటీ ఉంది అనేటువంటిది చెక్ చేస్తే కెమిస్ట్రీ సబ్జెక్ట్ దగ్గర వచ్చినప్పుడు ఈజీ మోడరేట్లో ఇచ్చారు కాబట్టి 20-23 కరెక్ట్ ఆన్సర్స్ అనేటువంటివి దీంట్లో చేయడానికి పాజిబిలిటీ ఉంది. ఫిజిక్స్ సబ్జెక్ట్ దగ్గరకు వచ్చినప్పుడు మోడరేట్ డిఫికల్టీగా ఉంది కాబట్టి 70-20 కరెక్ట్ ఆన్సర్స్ అనేటువంటివి గుడ్ అటెంప్ట్స్లో చేయడానికి పాజిబిలిటీ ఉంది. మ్యాథమెటిక్స్ దగ్గరికి వస్తే డిఫికల్టీ స్టాండర్డ్స్లో ఉంది కాబట్టి 10-14 కరెక్ట్ ఆన్సర్స్ అనేటువంటివి చేయడానికి పాజిబిలిటీ ఉంది. ఇలా 3 సబ్జెక్ట్స్ని కంబైన్ చేసుకొని పేపర్ యొక్క డిఫికల్టీ, స్టూడెంట్ ఫీడ్బ్యాక్, ట్రెండ్ చూసుకొని ఈ మార్నింగ్ షిఫ్ట్ 28th పేపర్ చెక్ చేసుకుంటే 47-52 టోటల్ క్వశ్చన్స్ అనేటువంటివి గుడ్ అటెంప్ట్స్లో చేయడానికి పాజిబిలిటీ ఉంది. ఇలా మీరు 47-52 క్వశ్చన్స్ అనేటువంటివి గుడ్ అటెంప్ట్స్లో చేయగలిగితే 99% స్టార్ట్ అయ్యి +% వరకు మీరు రీచ్ అవ్వడానికి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి.
సో ఓవరాల్గా 200+ మార్క్స్ అనేటువంటివి మీరు రీచ్ అవ్వవచ్చు. హోప్ దిస్ ఇన్ఫర్మేషన్ ఈస్ informative. Thank you.